నేను ఆరాధిస్తున్న దేవుడు స్థితిగతులు ఎరిగినవాడు. ఒకవేళ ఇంకా రోగంతో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, పరిస్థితిని ఇంకా మార్చబడలేదా, ఎంతకాలం చూసినా నీ కష్టాలు తీరడం లేదు కాదు, నువ్వు ఏ పంట వేసినా చేతికి రావడం లేదు కాదు, ఎన్నో రకాల నష్టాలు నిన్ను వెంటాడుతున్నాయి కదా, గృహ శక్తులు, భానుమతి శక్తులు, రోగాలు నీ జీవితాన్ని సతమతం చేస్తున్నాయి కాదు, నువ్వు బ్రతకు అని డాక్టర్లు నీతో అన్నారు కాదు, నీ రోగం పోదని వైద్యులు చెప్పారు కాదు, ఈ మందులు నీకు పడో బాబు అన్నారు కాదు. నా యేసయ్య చెప్తున్నమాట, వాక్యమై ఉన్న దేవుడు నిన్ను ఈ రోజున ఏదో ఒక స్థితిలో నీ జీవితానికి మేలు సమకూర్చబోతున్నాడు. నీ కష్టాలు తప్పించబోతున్నాడు, శోధన విడిపించబోతున్నాడు, ఆర్తనాదాలు తప్పించబోతున్నాడు. దిగులు పడమాకు, కలత చెందమాకు, వేదన పడిపోమాకు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని వాక్యం చదివిస్తున్న మాట మనం పరిశీలన చేస్తే ఆయన వాక్యము నీ జీవితానికి ప్రయోజనకరమైన మార్గమైనది. అందుకే చూడండి, పరిశుద్ధంగా ఒక చక్కని మాట రాయబడింది. నా ప్రియులు గమనించండి, ఎఫెసీ పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి.